ఓరుగల్లులో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై చాలా రోజులు దాటినా సరైన వర్షాలు లేక ఆందోళన చెందుతున్న అన్నదాతలకు ఇప్పుడు కురుస్తున్న వానలు ఊరటనిచ్చాయి. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు 30% కూడా నాట్లకు నోచుకొని వరి సాగుకు ఊతమిచ్చాయి. ఇప్పటికే వేసిన పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలకు ఊపిరిపోశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా పడుతున్న వానలతో రైతుల్లో వ్యవసాయ పనులు బిజీగా మారిపోతున్నారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండగా హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోనూ సాధారణ స్థితికి మించి వర్షాలు పడుతున్నాయి. 4 రోజుల క్రితం వరకు 25% లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు 6% మాత్రమే లోటు ఏర్పడింది. భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో సాధారణం కంటే 30% ఎక్కువ నమోదైంది. ములుగు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎల్కతుర్తి, హసన్పర్తి, ఆయనవోలు, దామెరలో 20% లోటు ఉంది. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం కురుస్తుందని అధికారులు అంటున్నారు. వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న వల్ల ఇప్పుడు 10 రోజుల నుంచి వానలు పడుతుంటే రైతుల కళ్ళల్లో పత్తి చేను కానీ వాటర్ పొలాలతోనని కూడా సౌకర్యం కలుగుతుంది. ఇంకా ముందు వారాలు ఎక్కువ కొట్టాలని కోరుకుంటున్నాం. మంచి వర్షాలు పడాలని, పంటలు బాగా పత్తులు పండాలని. వరంగల్ జిల్లాలోనూ వర్షాలతో చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో క్రమంగా చెరువులు నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం 920 చెరువులుండగా కొన్ని చెరువులు మత్తడి దుంకుతుంటే మరికొన్ని చెరువులు పూర్తిగా నిండాయి. మరో 120 చెరువుల్లోకి 50% నీరు చేరింది. పాకాల చెరువుకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ప్రస్తుతం 21 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. ఈ చెరువు కింద 20,000 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. మహబూబాబాద్ జిల్లాలోని అతిపెద్ద బయ్యారం చెరువు మొత్తడి పోస్తోంది. ఈ చెరువు కింద 20,000 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. అలాగే చింతూరి గుంపు చెరువుతో గార్ల మండలంలోని మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా రోజుల తర్వాత చెరువు జలకల సంతరించుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతున్న రైతుల్లో ఆనందం ఎక్కువవుతుంది. చిలక పంటలు కానీ, పత్తులు కానీ, మిరప కానీ, పెసర పంట కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ తర్వాత కూడా ప్రాజెక్టులలో వాటర్ నిండి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కాలువల ద్వారా ఎన్ని చీరలు నింపితే రైతులు ఇంకా ఆనందపడతారు. ములుగులో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. అలాగే సాయంపేట మండలం చలివాగు ప్రాజెక్టు సైతం నిండుతోంది. దీని ద్వారా సాయంపేట, పరకాల, నడికూడతో పాటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాలకు సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని రైతులోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తోన్న వరదతో పరకాల పట్టణ శివారులో ఉన్న చలివాగు మత్తడి పొంగుతోంది. దీని పూర్తి స్థాయి మట్టం 18 అడుగులు కాగా ప్రస్తుతం 16 అడుగులకు చేరింది. భూపాలపల్లి జిల్లాలోని ప్రధాన జలాశయం గణప సముద్రంలోకి ఇప్పుడిప్పుడే నీరు వచ్చి చేరుతోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడితే చెరువులు నిండితే తమ సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలలో ఈ వానాకాలం పంటల సాగు పనులు ముమ్మరంతో అన్నదాతలు బిజీగా మారారు. ఈ వర్షాలతో అన్ని పంటలను కాపాడుకునే అవకాశం వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.